11వ రోజు. నిన్నటికి కంటిన్యూషన్ మేలారేప పయనం ఏంటో చూద్దామా అండి. మంత్రగాడ, ఇదెక్కడి నుండి వచ్చింది నీకు? ఆయన అడిగారు. పవిత్రురాలైన మీ భార్య ఇచ్చారు స్వామి అన్నాను. ఆయన దామేమాను ఇక్కడికి పిలువు అన్నారు. నేను ఆమెను వెతకటానికి వెళ్ళాను. ఆమె రాగానే ఆయన, దామేమా, మనకి వైడూర్యం ఎక్కడిది అని అడిగారు. గౌరవ సూచకంగా ఆయన మనము అనే పదం వాడినప్పటికీ దాని వలన రాబోయే చిక్కును ఆమెను గ్రహించి, స్వామి, ఈ వైడూర్యం మంది కాదు, నాది. మన పెళ్లి జరగకముందు ఈ వైడూర్యాన్ని నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. మీరు ముక్కోపని తెలిసి మన దాంపత్యం సరిగా కొనసాగదేమోననే భయంతో మీరు నన్ను ఒకవేళ వెళ్ళగొడితే నాకు ఉపయోగిస్తుందనే ముందు చూపుతో వారు దీనిని నాకు ఇచ్చి పంపారు. ఉపదేశం పొందలేమోనని పిల్లవాడి పడే వ్యాకులత చూచి దీనిని అతనికి ఇచ్చాను. అంగీకరించి, దయచేసి ఉపదేశించండి. గోగ్డన్, మీరందరూ నాతో పాటు అతనికి ఉపదేశించమని గురువుని ప్రార్థించండి అన్నది. అయితే మిగతా విద్యార్థులందరికీ గురువుగారి ముందు ధైర్యంగా నోరు విప్పడానికి ఆమెకున్న సాహసం లేక వారందరూ లేచి నుంచొని ఆయనకు ప్రణామం చేస్తూ దయచూపండి అని మాత్రం అన్నారు. మహాత్మా గారు తన భార్యతో ఇలా అన్నారు. నీవెంత తెలివి తక్కువ దానివి దమేమా. నీ అవివేకం వల్లనే నేను ఈ వైడూర్యాన్ని నష్టపోయినంత పనైంది. నువ్వే నా దానివైనప్పుడు నీకు చెందిన సమస్తము ఈ వైడూర్యంతో కూడా ఖచ్చితంగా నాదే కదా. మంత్రగాడ, నీకు చెందిన వస్తువు ఏదైనా ఉంటే తీసుకొచ్చి ఇవ్వు, ఉపదేశం ఇస్తాను. పూర్వం నుండి ఈ వైడూర్యం నాదే అన్నారు. నిజంగానండి. నిజమే చెప్పాలి అంటే. కానీ ఇప్పుడు చాలా జీవితాల్లో చూస్తూ ఉంటే భార్య అన్నిటికీ నిజంగా సొంతమేనండి. చాలా బాగుంది ఆయన వాడిన పదం కూడా. నీవే నా దానివైనప్పుడు నీకు చెందిన సమస్తము ఈ వైడూర్యంతో కూడా ఖచ్చితంగా నాదే కదా అన్నారు. కానీ భార్య మనసు, భార్య తపన, భార్య సుఖ సంతోషాలు ఇవి మాత్రం నావి అనుకునే భర్తలు ఎంతమంది. ఇక్కడ ఈయన కూడా అది దాని గురించి అని ఉంటారేమో కానీ చూస్తూ ఉంటే ప్రపంచంలో ఎవరి జీవితాల్లోకి తొంగి చూసినా భార్య పట్ల భర్త ఎప్పుడూ స్వార్థంగానే ఉంటూ ఉంటాడు. ఆమె తెచ్చే ఆస్తిపాస్తులు, ఇదిగోండి ఇలాంటి వైడూర్యాలు ఇంకేమన్నా ఉంటే అలాంటి సొంతమని భావిస్తారు. కానీ ఆమె హృదయం ఉంటుంది కదా చూడండి, అక్కడ కలిగే స్పందన తనదిగా భావించి తాను కోరుకున్నట్టు, తాను అనుకున్నట్టు ఏ భర్త కూడా ఏది అమలు పరుస్తున్నారో ఆ భర్తలకి, ఆ భార్యలకే తెలియాలి కదా. ఓకే మాస్టర్స్, నిజంగా నాకు చెందిన వస్తువు అంటే అప్పుడు నాకేమీ లేదు. అయినా ఆయన నన్ను కనికరించకపోతారా అన్న ఆశ నాలో చావలేదు. అయితే అప్పుడు ఆయన కోపాన్ని హెచ్చించడంతో మాత్రం నేను విజయాన్ని పొందాను. హఠాత్తుగా ఆయన ఇంతకుముందు చాలాసార్లు తిట్లే తిడుతూ లేచి వచ్చి తల మీద నేను కింద పడేటట్లు బలంగా కొట్టి, కింద పడిన నన్ను బలంగా పైకెత్తి వెలికిలా పడేటట్లు విసిరివేసి నన్ను ఇంకా కొట్టడానికి కర్ర తీసుకున్నారు. ముఖ్య అభ్యర్థనైన గోగ్డన్ కల్పించుకొని ఆయనను గట్టిగా పట్టుకుని ఆపాడు. భయాందోళనతో నేను కిటికీలో నుంచి బయటికి దూకాను. అప్పుడు ఆయన మనసులో బాధపడ్డారు. శరీరానికి పెద్ద దెబ్బలేమీ లేకుండానే కింద పడ్డాను. కానీ నా హృదయం మాత్రం లోతుగా గాయపడింది. ఈసారి మాత్రం నిజంగానే ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నాను. మామూలుగానే గురుపత్ని సానుభూతితో ఓదార్చడానికి వచ్చి, మంత్రగాడ, నీవు మరీ అంత నిరాశ చెందకు. అందరిలోకి నువ్వే నమ్మకమైన ప్రియమైన శిష్యుడివి. ఇక్కడ నుండి వెళ్ళి నువ్వు మరో గురుని వెతుక్కోవాలని నీకు అనిపిస్తే అందుకు కావలసిన డబ్బు, కానుకలు నేను ఇస్తానన్నారు. ప్రేమమూర్తి అయిన ఆమె రాత్రంతా నన్ను ఓదారుస్తూ నాకు తోడుగా ఉంది. మేమిద్దరం కలిసి దుఃఖిస్తూ ఉండిపోయాము. ఆ రోజు ఆమె ప్రతి సాయంత్రం తన భర్తతో పాటు కలిసి చేసుకునే పూజ కూడా మానుకుంది. మర్నాడు ఉదయం గురువుగారి దగ్గర నుండి నాకు పిలుపు వచ్చింది. ఈసారి ఉపదేశం ఇవ్వడానికి కానే కాదు,
ఆయన పట్ల నాకు గల విశ్వాసం సడలిందేమోనని, నా పట్ల నీకు గల ప్రేమ ద్వేషంగా మారిందా అని అడిగారు. లేదండి, నేను చేసిన పాపకర్మలే నాకు ఉపదేశం పొందకుండా అడ్డుపడుతున్నాయి. దాని గురించి నేనెంతో పశ్చాత్తాపడుతున్నానంటూ అదుపు తప్పి కన్నీరు కార్చాను. ఏమిటది? ఇలా ఏడుస్తూ నన్ను కించపరుస్తున్నావా? ఆయనకు మళ్ళీ కోపం వచ్చింది. నా గుండె బద్దలవుతుందేమోననిపించి వేగంగా నేను ఆ గదిలో నుంచి బయటపడ్డాను. నేను ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఉన్న డబ్బుల్లో సగభాగమైనా ఉన్నట్లయితే ఎంత బాగుండేది అనుకున్నాను. ఏదో ఒక కానుక సమర్పించకపోతే గురువుగారి దగ్గర నుండి నేనేమీ పొందలేను. ఈయన నుండే కాదు, ఏ గురువు నుంచైనా ఇంతే. ఆ సంప్రదాయం అటువంటిది. చేతిలో ఏమీ లేకుండా ఉంటే పాపకర్మ వలయంలోనే నేను మృతి చెందటం ఖాయం. అటువంటప్పుడు ఇంకా కొంతకాలం మాత్రం జీవించటం ఎందుకు? అంతకు మించి ఇంకేమి ఇవ్వాలి ఆలోచించు. ఏదో తరుణోపాయం ఆలోచించు. వెళ్ళి ఏదైనా వృత్తి చేసి జీతాన్ని బహుమానాల్ని కూడబెట్టుకుని తిరిగి వచ్చేదా, లేకపోతే తిరిగి అమ్మ దగ్గరకు వెళ్ళేదా? నా మీద కక్షతో ఉన్న గ్రామస్తులతో అది ఎంత ప్రమాదకరం. అయినా ఎక్కడికైనా వెళ్ళి ఎలాగోలాగా డబ్బు సమకూర్చుకునే మార్గం చూడాలి. లేకపోతే వేరే ఎవరి దగ్గరైనా ఉపదేశం పొందాలి. అవును, వెళ్ళు వెళ్ళు. ఈ భావాలే నా బుర్రలో మారుమ్రోగసాగాయి. నేను నా పుస్తకాలను మాత్రం సర్దుకున్నాను. ఇంట్లో నుండి ఈసారి ఆహారం ఏదీ తీసుకోలేదు. గురుపత్నికి కూడా ఆ సమయాల్లో నా ఆంతర్యాన్ని తెలిపితే ఆమె అడుగుతుందని చెప్పలేదు. అయితే ఇల్లు విడిచి 4 మైళ్ళ దూరం వెళ్ళాక ఆమెను చూడకుండా, నా పట్ల ఆమె చూపిన వాత్సల్యానికి కృతజ్ఞతలు కూడా చెప్పుకోకుండా వచ్చిన నా కృతజ్ఞతకు నేను వ్యసనపడ్డాను. మధ్యాహ్నానికి నేను బెచ్చమెత్తుకొని గిన్నెలు అరువు తెచ్చుకొని ఎంతో శ్రమతో మితమైన భోజనం తయారు చేసుకొని తిన్నాను. నేను భోంచేసినా కూడా నా జీతంలో సగమైన ఖర్చు అవుతుండేది కదా. కష్టపడి వంట చేసుకోవాల్సిన పరిస్థితి నాకెప్పుడూ రాలేదు కదా. నేనప్పుడు తిరిగి వెనక్కి వెళదామా అనే సందిగ్ధంలో పడ్డాను. కానీ మనస్ఫూర్తిగా ఆ పని చేయలేకపోయాను. అప్పుడు నేను అరువు తెచ్చిన వస్తువులు తిరిగి ఇచ్చేందుకు వెళ్తుంటే ఒక వృద్ధుడు నన్ను ఆపి ఇలా అన్నాడు.